యువతకి మత్తు మంది ఇచ్చి గ్యాంగ్ రేప్ బాధితురాలు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగి అగత్యానికి పాల్పడిన అదే కంపెనీ ఉద్యోగులు మీటింగ్ కు యాదాద్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా దారుణం. గత నెల 30న ఘటన ఆలస్యంగా వెలుగులోకి. ఉప్పల్లో 0 FIR కేసు, మియాపూర్ లో కేసు, ఇద్దరు నిందితుల అరెస్ట్. అయితే ఏదైతే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగిని వెంచర్ యుద్ధం అక్కడ అది ఆఫీస్ యుద్ధం అది అని చెప్పేసి మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని కారులో తీసుకెళ్లిరట. ఇక మళ్ళా తిరిగి హైదరాబాద్ వస్తూ ఉండగా కారు ఖరాబ్ అయిందని చెప్పేసి ఒక డ్రామా క్రియేట్ చేసి ఆ అమ్మాయికి మత్తు మంది ఇచ్చి ఇక అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడ్డారట. ఇగో ఈ ఇద్దరు దుర్మార్గులు. మరి అదే కంపెనీలో పనిచేస్తూ ఉన్నది కదా, ఆమె మీద ఎట్లా ఇంత దారుణానికి చేయాలని చెప్పేసి ఓడుగట్టిరు. సో ఇగో ఇట్లా జరిగింది. అదే కంపెనీలో పనిచేసిన ఇద్దరు పాపం ఆమె మీదనే గ్యాంగ్ రేప్ చేసిరట. గ్రేటర్ హైదరాబాద్ లో దారుణం జరిగింది. రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న యువతిపై అదే కంపెనీ ఉద్యోగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెకు మత్తు మంది ఇచ్చి గ్యాంగ్ రేప్ చేశారు. పోయిన నెల 30న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని కడప జిల్లాకు చెందిన ఓ యువతి 25 సంవత్సరాలు ఉద్యోగం కోసం ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్ కు వచ్చింది. ఉప్పల్లో విమెన్స్ హాస్టల్లో ఉంటున్నది. ఉద్యోగం కోసం వెతుకుతున్న క్రమంలో మియాపూర్లోని JSR రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా అవకాశం వచ్చింది. అయితే ఈమెది ఇక్కడ ఆంధ్రానంట. ఇదేది కడప జిల్లాకు చెందిన 25 సంవత్సరాల యువతట. పాపం ఇక ఆమె ఆర్థిక పరిస్థితులు ఎట్లున్నాయో వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితులు ఎట్లున్నాయో ఏదో ఇక ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చింది. ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి పాపం ఇక కంపెనీ కోసం ఇక అవకాశం కోసం ఇక వెతుకుతున్న క్రమంలో మియాపూర్ కు చెందిన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా ఆమెకు అవకాశం ఇచ్చారట. ఆమె ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ జాబ్ చేస్తా ఉన్నదట. ఇక మరి అక్కడనే పనిచేస్తున్న ఈమెతోని సహా ఉద్యోగులు ఎవరైతే ఉంటారో దుర్మార్గులు ఆ ఇద్దరు ఈ అమ్మాయి మీద కన్నేసి ఒక పన్నాగం బండి ఒక ప్లాన్ ప్రకారం ఆమెను తీసుకెళ్లి మత్తు మంది ఇచ్చి ఇదంతా గ్యాంగ్ రేప్ చేసినట్లయితే తెలుస్తా ఉంది. సో వాళ్ళిద్దరి పైన కూడా కేసు అయితే మియాపూర్ లో నమోదు చేసినట్టయితే తెలుస్తుంది. ఇద్దరిని కూడా అరెస్ట్ చేసిరట, నిందితులు ఇద్దరిని. అయితే మరి అమ్మాయి పరిస్థితి ఎట్లుందో మరి ఇట్లా ఎంతో మంది పనిచేస్తారు ఎన్నో కంపెనీలలో. ఎంతో మంది ఉద్యోగులు ఇటు లేడీస్ కానీ బాయ్స్ కానీ పనిచేస్తూ ఉంటారు ఎన్నో కంపెనీలలో. మరి వాళ్ళిద్దరిని నమ్మి వాళ్ళు ఎంబడి వెళ్ళినందుకు ఈ దుర్మార్గులు చేసిన పని ఇంత దారుణంగా ఉందంటే చెప్పలేని పరిస్థితి. కనీసం మరి మనం చదువుకున్నాం సరే, చదువుకోని వాళ్ళు ఏదో చేసారు, ఏదో జరిగింది మత్తులో బిత్తులో అంటే దీని వెనుక కూడా ఏదో మత్తు ఉంటది. అదే ఏదో గంజాయో ఇంకా తాగడానికి ఏదో తాగో ఇదంతా కథ నడిపించారు. అమ్మాయిని ఇట్లా వేయడానికి ఏదో పెద్ద పన్నగం అంటారు. కానీ అంటే చదువుకున్నారు కదా, ఇప్పుడు ఇంత ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తా ఉన్నారంటే వాళ్ళు ఎంతో కొంత చదివే ఉంటారు. మరి చదువుకున్నానికి బుద్ధాన్ని ఉండాలి కదా. మరి నాతో పనిచేస్తున్న ఒక అమ్మాయిని ఎట్లా చేయాలా ఏంది అని చెప్పేసి ఇగో ఇంత దారుణాన్ని కూడగొట్టారట. ఇక ఈ ఘటన ఇక వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియగానే ఇక కేసు నమోదు చేసి ఇక మొత్తానికైతే అదుపులోకి తీసుకున్నారు. సో ఇక వాళ్ళని ఏం చేస్తారు ఏందనేది ఇక పోలీసు మొత్తం చూసుకుంటది. ఇక